కీర్తనలు అంటాడు కదా, కీర్తనాకారుడు ఏమంటాడు? మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. హల్లెలూయా! మహిమ కలుగును గాక. సో, మనమందరం కూడా మనకిచ్చిన నోటి నాలుక పెదవులతో స్తుతించాలి, కీర్తించాలి, కొనియాడాలి. ముందు ఈ మాటలు చెప్పి నేను ఇంకా లోతుగా వెళ్ళాలని ఆశపడతా ఉన్నా. సో, కీర్తించాలి, కొనియాడాలి, ఘనపరచాలి, మహింపరచాలి. అందుకే దేవుడు నీకు నాకు నోటిని, నాలుకను, పెదవులనిచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి భార్యను బట్టి, భర్తను బట్టి, బిడ్డలను బట్టి, తల్లిని బట్టి, తండ్రిని బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి సృష్టిలో ఉన్నటువంటి యావత్తును బట్టి, ఈ యొక్క సూర్య చంద్ర నక్షత్రాలను బట్టి, ఆకాశమును బట్టి, భూమిని బట్టి, గాలిని బట్టి, వెలుతురుని బట్టి, ఇచ్చిన ఆహార పదార్థాలను బట్టి, నీటిని బట్టి, నీకు ఇచ్చినటువంటి సమస్తమైన ఈవులను బట్టి మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చెప్పండి, ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన జీవితమా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు మనకు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతలు చెప్పాలి ఆయనకి. ఆయన కొనియాడాలి, ఆయన కీర్తించాలి, ఆయన గణపరచాలి, ఆయన మహింపరచాలి. దేవుడు అందుకే నోటిని, నాలుకను, పెదవులను ఇచ్చాడు. అది మనం ఎవరం కూడా మర్చిపోకూడదండి. కృతజ్ఞతలు చెప్పేవారిగా ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెప్పాలి.